ఒక వారం 2 వారాల నుంచి 'శివాజీ గారు' అన్న డైలాగుల మీద, స్టేజ్ మీద మాట్లాడిన మాటల గురించి నేనేం వీడియోలు అయితే ఏం చేయలేదు. ఎందుకు వాటి గురించి ఆ లాంగ్వేజ్ మాట్లాడటము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చేయటం ఎందుకులే అని చెప్పి. అసలా ఇదంతా చూస్తుంటే ఇంత పని లేకుండా ఉన్నారా జనాలు అన్నట్టుంటది. ఒక వీడియోలోనో ఎప్పుడో పూరి జగన్నాథ్ గారో ఎవరో చెప్పారు యాక్చువల్లీ. ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి. ఒక కాంట్రవర్సీ, ఎప్పుడైనా ఒక కాంట్రవర్సీ వచ్చిందంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ముందుకొస్తారు. ఇప్పుడు లేడీస్ గురించి వస్తే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ముందుకు వస్తారు. అదే జెంట్స్ గురించి వస్తే రారు. లేడీస్ గురించి వస్తే ఒక సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఒక కాస్ట్ గురించి చేస్తే ఒక సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఒక రిలీజియన్ గురించి చేస్తే ఒక సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు. మరీ ఘోరంగా, మరీ చండాలంగా రిలీజియన్ గురించి అయినా లేడీ గురించి అయినా మాట్లాడితే రావాల్సింది పోలీసులు. ఇఫ్ వాళ్ళన్న మాటలు ఒక సెట్ ఆఫ్ పీపుల్ కానీ, ఒక సెట్ ఆఫ్ రిలీజియన్ కానీ, ఆర్ఎల్స్ ఒక జెండర్ కానీ, జెండర్ పక్కన పెట్టండి, ఎవరికైనా ప్రజలకి అన్నట్టు అంత ఘోరంగా ఉంటే రావాల్సింది లా వచ్చి నువ్వు నోరు అతి మీరుతున్నావు, ఇదే సుమోమోటో తీసుకొని జైల్లో పెట్టాలి, లేకపోతే కేసు వేయాలి. అది లా చేస్తుంది. అంత ఘోరంగా ఉంటే ఆల్రెడీ చేస్తున్నాయి, లా సుమోమోటో తీసుకొని వేస్తున్నాయి. కానీ ఇట్లాంటి ఏమన్నా అయితే నేనున్నాను రా బాబు అంటూ ఎగేసుకుంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది యాక్టర్స్, కొంతమంది సో కాల్డ్ సమాజాన్ని ఉద్ధరించే అనుకునే వాళ్ళు, వీళ్ళంతా వస్తారు. ఎవరు వీళ్ళంతా? పని పాట లేనోళ్ళు, మనోభావాలు దెబ్బతింటున్నాయి అని వచ్చిన వాళ్ళందరూ పని పాట లేనోళ్లే. ఏం పని లేదు, అరే దొరికిందిరా ఛాన్స్, వేసుకుందాం. ఇన్స్టాగ్రామ్ లో, లేకపోతే ట్విట్టర్ లో, లేకపోతే ఎక్స్ లో ఇట్లా థ్రెడ్స్ ఉన్నాయి కదా, వీటిలో వేద్దాం. ఇప్పుడు మనకి మంచి లైమ్ లైట్ లోకి వస్తాం. వీళ్ళు కంటెంట్ దొరికిందని చెప్పి వేసేద్దాం. కంటెంట్, వ్యూస్, లైక్స్, మనీ. కొంతమంది ఏమో డబ్బుల కోసం చేస్తారు, కొంతమంది ఏమో లైమ్ లైట్ లోకి రావడానికి చేస్తారు, కొంతమంది ఏమో హడావిడి చేద్దామని చేస్తారు. నిజంగా ఎవరైనా చచ్చిపోతుంటే, ఆర్ఎల్స్ నిజంగా దేశం ఏదైనా కష్టంలో ఉంటే, నిజంగా మానవత్వం గురించి ఎక్కడైనా చేస్తారా? చేయరు. ఎందుకు? అవి చేస్తే జనాల్లో ఎక్కువ పబ్లిసిటీ అవ్వదు. మనకి ఇదే బ్రహ్మానందం గారు ఏది ఆ సినిమాలో, ఏదో సినిమాలో ఒక యాపిల్ కట్ చేసి ఇచ్చి, లేకపోతే ఒక 5 యాపిల్స్ ఎన్నో కట్ చేసి ఇచ్చి, యాపిల్స్ ఇచ్చా, కట్ చేసి వన్ పీస్ ఇచ్చా అని, వేదం సినిమాలు అనుకుంటా, 5 యాపిల్స్ ఇచ్చా అని గొప్పగా చెప్పుకుంటారు. అది కామెడీగా అనుకోండి. అట్లా మనోళ్ళు ఇట్లాంటి ఈవెంట్ కి ఏదైనా ఉందనుకోండి, కాంట్రవర్సీ వచ్చిందనుకోండి, చెప్పారనుకోండి, ఇక న్యూస్ ఇవన్నీ అయిపోతాయి కదా, వాటిలో హడావిడి చేయొచ్చు, లైమ్ లైట్ లోకి రావచ్చు అని చెప్పి. పని పాట లేని వాళ్ళందరి మనోభావాలు దెబ్బతింటాయి. కరెక్ట్ గా దీని గురించి డిస్కస్ చేసిన వాళ్ళందరూ చూడండి, ఎవరెవరు చేశారు. అందరూ పని పాట లేనోళ్ళు, సినిమాలు సరిగ్గా లేవు, ఏమీ సరిగ్గా లేవు. ఆపర్చునిటీ ఇలా చేసుకుంటే హడావిడి వస్తుంది. డబ్బులు అయితే ఉన్నాయి వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళు అనట్లే. ఆపర్చునిటీస్ దే ఆర్ నాట్ సో గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. ఇక కంటెంట్ వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. యూట్యూబ్ వాళ్ళకి ఇంకా హడావిడి చేయాలి. అండ్ దీని గురించి చూసి డిస్కస్ చేస్తారు చూడండి ప్రజలు, వాళ్ళకి పని లేదు. దీని గురించి డిస్కస్ చేసే వాళ్ళందరికీ పని లేదు. సరే, ఆఫీస్ లో పని చేసుకొని వచ్చి కూర్చున్నప్పుడు డిస్కషన్, అదొక టైం పాస్. అరే జనాలందరికీ టైం పాస్. అరే ఇట్లాంటివన్నీ. పవన్ కళ్యాణ్ గారి సినిమా గంగతో రాంబాబు, ప్రకాష్ రాజ్ గారు మొత్తము ఒక ర్యాలీ లాగా నేను జైలుకి వెళ్తాను అంటే, ఫైనల్ గా వచ్చి ఒక సాంగ్, దేవుడి దేశం కోసం సాంగ్ పాడి, నీకు బయట దేశాల్లో ఉన్నాయి, మొత్తానికి నువ్వు ఒక ఐటమ్, ఇవాళ మీడియా వాళ్ళకి నువ్వు దొరికిన ఐటమ్ అంటారే, అట్లాగా ప్రజలందరికీ మీరు ఐటమ్ డిస్కస్ చేయడానికి. మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు ఒక ఐటమ్, దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఒక ఐటమ్, దాని గురించి న్యూస్ ఛానల్స్ మాట్లాడితే అదొక ఐటమ్. జనాలకి మీరందరూ ఐటమ్స్. బట్ యూట్యూబ్ ఆర్ఎల్స్ టీఆర్పీ అడ్వర్టైజర్స్ ఆర్ పేయింగ్ యూ, డబ్బులు చేసుకునే వాళ్ళకి. అది వీళ్ళు మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళందరూ ఐటమ్స్, లిటరల్ ఐటమ్స్ అంతే. సక్సెస్ఫుల్ పర్సన్, ఏ బిజినెస్ మెన్ అయినా, ఏ సిఇఓ అయినా, ఏ సిటిఓ అయినా, ఎవరైనా చిన్న సక్సెస్ఫుల్ పర్సన్ అంత గొప్ప అవసరం లేదు. చిన్న పాన్ డబ్బా, లేకపోతే పానీపూరి అమ్ముకునేవాడైనా, లేదంటే కూరగాయలు అమ్ముకునేవాడైనా, వాడి పనిలో వాడే ఉన్నాడే. కానీ ఎవరైనా మాట్లాడారా? ఖాళీగా ఇంట్లో కూర్చొని ఒళ్ళు బలిసిపోయి, డబ్బులు ఎక్కువైపోయి, ఖాళీగా ఫోన్ చూసి, అరే మెసేజ్ వచ్చిందిరా, ఇడిట అన్నాడురా, మన మనోభావాలు దెబ్బతింటేగా లిటరల్లీ. ఒక ఫోన్ కాల్ చేసి సెట్ ఆఫ్ పీపుల్ అందరికి, లెట్స్ దెబ్బతినింగ్ అవర్ మనోభావాలు, లెట్స్ పోస్ట్, లెట్స్ టాక్ తప్పితే ఇంకేం ఉండదు. మొత్తం ఐటమ్ గాళ్లే పోస్ట్ చేసింది కూడా. మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళందరూ పోస్ట్ చేశారు. కంటెంట్ గురించి డబ్బులు చేసుకుందాం అనుకున్న వాళ్ళు చక్కగా డబ్బులు చేసుకున్నారు. అండ్ మాట్లాడేటప్పుడు శివాజీ గారు కూడా, మీరు కూడా, మీకు తెలియదా ఏం మాట్లాడుతున్నారో? మీకు కూడా తెలియాలి కదా. యాక్చువల్లీ శివాజీ గారు ఆ రోజు మాటల్లో నాకు కొంచెం అహంకారం లాగా అనిపించింది. ఏంటంటే ఆ మాటలు మాట్లాడే ముందు యాంకర్ కి డబ్బులు ఇస్తున్నాం, ఆవిడ గురించి కూడా మాట్లాడాలి కదా అన్నారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. కానీ ఇట్ హ్యాపెన్స్ అండి. ఒకసారి ఒకలాగా మాట్లాడతాం. ప్రతి మనిషి, వీఆర్ నాట్ రోబోట్స్. ఒకలాగే ఉండటానికి అలసట గిలసట, కామెడీ చేద్దాం అన్నట్టు, లేకపోతే సీరియస్ గా ఉండాలన్నట్టు డిఫరెంట్ వస్తూ ఉంటది. ఒక మనిషి అన్ని రకాలుగాను పర్ఫెక్ట్ గా ఉండడు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నేను ఈ వీడియో చేస్తుంది మెయిన్ గా మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళ గురించి. పని చేసుకుంటారు, వేరే దేశానికి, రాష్ట్ర
రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఏమైనా చేయండి. మనోభావాల తర్వాత దెబ్బతినదు. అసలైన ఇష్యూస్ మీద ఏం మాట్లాడరు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కాముకు కూర్చుంటారు. బంగ్లాదేశ్ ఇష్యూ కాముకు కూర్చుంటారు. రఫా ఆల్ ఐస్ ఆన్ రఫా అది మాత్రం పెడతారు. ట్రెండింగ్ ఉంటే మాత్రం పెడతారు. ట్రెండింగ్ లేకపోతే పెట్టరు. రఫాలో ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళా కేరళలో టెర్రరిస్టులు వీళ్ళంతా ఎంత పెరిగిపోతున్నారు, దాని గురించి అని పెట్టరు. ఎందుకు? అక్కడ తినవు మనోభావాలు దెబ్బతినవు. అక్కడ హిందూస్ ని చంపేస్తున్నారు బంగ్లాదేశ్ లో, పెట్టరు. సరే, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ హ్యావ్ టు కీప్. నేను అనేది వీళ్ళందరికీ మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయి, సమాజం ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తుంది అనేదే ఉంటది. కానీ ఇదంతా లైక్ ఫేక్ మనోభావాలు దెబ్బతింటాం, ఫేక్ పర్సనాలిటీ. అసలు కష్టం వచ్చినప్పుడు దేశానికి హెల్పింగ్ ఏమి ఉండదు. ఇదంతా దేశం బాగుంటేనే మనోభావాలు దెబ్బతింటానికి కూడా తర్వాత ఛాన్స్ ఉంటది. దేశం గురించి చూడండి, సోషల్ సర్వీసులు ఇట్లాంటివి వీటి గురించి ఏం పెట్టరు. నాలెడ్జ్ గురించి ఇట్లా ఏముండదు. జస్ట్ హడావిడి లైకులు షేర్లు ఈ కావాలంతే, అంతకు మించి ఏముండదు. అదే సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు పట్టించుకోరు. బ్యావర్స్ గా ఖాళీగా ఉన్న వాళ్ళే మనోభావాలు దెబ్బతింటే అంటే ఎగేసుకుంటా ముందుకు వచ్చేస్తారు. అండ్ వీళ్ళ కంటెంట్ కావాలి కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు దాని గురించి పోస్టులు చేసుకుంటా ఉంటారు. ఎవరి స్వలాభాలు వాడికి. అంత ఘోరంగా మాట్లాడితే పోలీసు వాళ్ళు వచ్చి సుమోమోటో తీసుకుంటారు కదా. మీరు ఎందుకు హడావిడి చేస్తున్నారు? పోలీసు వాళ్ళు వచ్చి సుమోమోటో తీసుకుంటారు కదా, కేసులు పెడతారు కదా. అంత ఘోరంగా సమాజానికి తప్పు వచ్చేటట్టు మాట్లాడితే అంత హడావిడి చేయనవసరం. ఎవడి పని ఆడు చూసుకోండి. అంత అవసరం ఉంటే దేశానికి హెల్ప్ అయ్యేది చేసుకోండి.